హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. రీసేల్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఇది కరెన్సీ నగర్ లొకేషన్లో వస్తుంది. అండ్ దీని ఏజ్ కూడా 10 years అవుతుంది. 10 ఏళ్ల ఫ్లాట్ అనమాట. విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. థర్డ్ ఫ్లోరు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్లాట్ ఎంట్రన్స్ అయితే ఇలా వస్తుంది మీకు. ఇదంతా మనకు మెయిన్ హాల్ వచ్చింది. అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు, టోటల్ 8 ఫ్లాట్స్ అనమాట ఇవి. ఇదంతా మనకి మెయిన్ హాల్ వస్తుంది. చాలా స్పేషియస్గా ఉంటుంది ఫ్లాట్ అయితే. టోటల్ వచ్చేసి 1750 SFT, టోటల్ 1400 ప్లింత్ వస్తుంది. ఒక 58 గజాలు అయితే అండర్వేడెడ్ షేర్ వస్తుంది. విత్ కబోర్డ్స్ అండ్ కార్ పార్కింగ్ ఉంది. ఏజ్ అయితే 10 years అవుతుంది ఫ్లాట్. ఇదంతా మీకు చూపించినంత మెయిన్ హాల్. లాక్ చేసింటాను ఇదంతా హాలు మెయిన్ ఎంట్రన్స్ హాల్ అయితే ఇలా వస్తుంది అన్నమాట. వుడ్ వర్క్ ఉంది అండ్ సీలింగ్ కూడా చేసేసి ఉంది. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ టాయిలెట్స్ వస్తాయి. ఒక బెడ్రూమ్కి అయితే కామన్ వస్తుంది అనమాట. ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ 2 వైపులా రోడ్లు వస్తుంది. ఈ ఫ్లాట్కి అయితే వెస్ట్ బ్యాక్ సైడ్ రోడ్ వచ్చింది. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో. బెడ్రూమ్స్ కూడా ఎక్కడ పోలేదండి, చాలా స్పేషియస్గా ఉన్నాయి బెడ్రూమ్స్ కూడాను. బెడ్రూమ్స్లో సీలింగ్ వర్క్ అయితే లేదు, హాల్లో మాత్రమే ఇచ్చాడు సీలింగ్ వర్క్. ఇది బెడ్రూము. బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇక్కడ వస్తుంది. ఇది అటాచ్డ్ టాయిలెట్, బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్. ఇది ఇదంతా బెడ్రూమ్ యొక్క ఏరియా అయితే ఇది. చాలా స్పేషియస్గా వచ్చింది బెడ్రూమ్ కూడాను, మార్బుల్ ఫినిషింగ్తో. అండ్ సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్లోనే మనకి కామన్ టాయిలెట్ ఇక్కడ వస్తుంది. ఇది సెకండ్ బెడ్రూము. 2వ బెడ్రూమ్ ఇక్కడ వస్తుంది. ఇది గెస్ట్ బెడ్రూమ్ కిందకి వస్తుంది అనమాట. వెంటిలేషన్ పరంగా కూడా చాలా చాలా బాగుంది. ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్ అనమాట. 2 వైపులా రోడ్ వస్తుంది. అండ్ దీనికి కూడా సీలింగ్ లేదు, బెడ్రూమ్స్కి అయితే సీలింగ్ ఇవ్వలేదు. ఇది 10 years ఓల్డ్ ఫ్లాట్, కరెన్సీ నగర్ ఏరియా. 10 years ఓల్డ్ ఫ్లాట్ అనమాట. అండ్ థర్డ్ బెడ్రూమ్ చూస్తాము. థర్డ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది విత్ అటాచ్డ్ టాయిలెట్తో. ఇది థర్డ్ బెడ్రూమ్ కూడా సీలింగ్ అయితే లేదు. అండ్ దీనికైతే అటాచ్డ్ టాయిలెట్ వచ్చింది. అటాచ్డ్ టాయిలెట్ ఏమో ఈ పక్కన వస్తుంది అనమాట. ఇది అటాచ్డ్ టాయిలెట్. ఓకే, ఇది థర్డ్ బెడ్రూమ్. ఇది అండ్ కిచెన్ ఏరియా విత్ వాష్ ఏరియా ఉంటుంది. సపరేట్ కారిడార్ వచ్చింది. ఫుల్లీ బాల్కనీ లాగా నార్త్ వైపు నుంచి రోడ్ వైపుకి ఇదంతా కిచెన్ ఏరియా అవుతుంది. కిచెన్ ఏరియా ఇది. ఇటు నుంచి ఇటు వాష్ ఏరియా వచ్చాము. ఇదంతా మంది వాష్ ఏరియా అన్నమాట. 14,000 వరకు రెంటల్ వచ్చిందంటండి. ఇది ప్రజెంట్ అయితే ఖాళీగా పెట్టారు సేల్కి అని. ఇది కరెన్సీ నగర్ ఏరియా కింద వస్తుంది. ఇది బయట కారిడార్ చూపిస్తాను. ఇదంతా ఆపోజిట్ ఫ్లాట్స్ అండ్ ఈ పక్కంతా ఫుల్లీ కారిడార్ వచ్చేసింది. ఒక్క నిమిషం, ఇదంతా ఫుల్లీ కారిడారు నార్త్ వైపు. ఒక్క నిమిషం, ఫుల్లీ కారిడార్ ఇదంతా నార్త్ వైపు బాల్కనీ లాగా. టోటల్ అయితే 1750, 1400 ప్లింత్ వస్తుంది. అండ్ 58 గజాలు అయితే అండర్వేడెడ్ షేరు. 10 ఏళ్ళు అవుతుంది. ప్రైస్ అయితే 78 lakhs చెప్తున్నారు. అండ్ ఇటు ఇది రోడ్డు వస్తుంది అనమాట. ఇటువైపు ఏమో రోడ్డు వస్తుంది. ఓకే, ఇది సో ఓవరాల్గా ఇదండి ఫ్లాట్ అయితే. 78 lakhs పడుతుంది ఫ్లాటు. 10 years ఓల్డ్ ఫ్లాటు విత్ కబోర్డ్స్తో కలిపి ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఈస్ట్ కార్నర్. ఓకే, థ్యాంక్ యూ.